నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి. ఉత్తర ఐరోపా ఖండంలోని ఎస్టోనియా అనే నగరానికి టాలిన్ అనే ఒక రాజధాని ఉంది. ఆ రాజధానిలో ఒక పెద్ద శివాలయం నిర్మించారు. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆ ప్రదేశంలో దాదాపు 50% మంది నాస్తికులు ఉంటారు, 35% మంది క్రైస్తవులు ఉంటారు, హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ప్రదేశంలో ఐరోపాలోని అతిపెద్ద శివాలయ నిర్మాణం జరగటం అద్భుతమే. ఇంతకీ ఆ గుడి విశేషాలు ఏంటి? ఆచార్య ఈశ్వరానంద్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి జ్ఞానయోగ మార్గాన్ని ఎంచుకొని దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ దాని లోతుల్లోకి వెళ్ళడం చేశాక చాలా సంవత్సరాలకి తాను ఉంటున్న ఈ టాలిన్ అనే ఏరియాలో, టాలిన్ నగరంలో ఆ శివుడు అక్కడ ఆయన్ని అనుగ్రహిస్తున్నట్లుగా ఆయనకి సూచనలు వచ్చినాయి. ఆయన చేసే ప్రాక్టీస్లో భాగంగా ఆ సూచనలు ఏంటా అని చెప్పి తను వెతుకుతూ వెళ్తే ఒక ప్రదేశంలో ఒక చోటు నుంచి కూడా భూమిలో నుంచి వెలుగులు బయటకు వస్తున్నాయి. వెలుగులు చిమ్ముతూ ఒక దర్శనం కనిపించింది. ఆ దర్శనం ఏంటా అని చెప్పి ఆయన లోతులోకి వెళ్ళి తెలుసుకుంటే అర్థమైంది ఏంటంటే అది మరేంటో కాదు, అది జ్యోతిర్లింగం అని. భారత్లో ఎట్లయితే ఒక 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలకి ఎంత శక్తి ఉందో అదే శక్తిని తను ఉన్న చోట, తను చూసిన చోట ఆ వెలుగుల నుంచి కూడా అదే జ్యోతిర్లింగం శక్తిని అనుభూతి చెందానని ఆచార్య చెప్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత తను ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని తీసుకొని దాని ద్వారా విరాళాలు సేకరించి, కొంతమంది దాతల నుంచి విరాళాలు సేకరించి అక్కడ ఒక శివాలయం నిర్మించారు. శివుడి కోసం శివ అనే ఒక టెంపుల్, అమ్మవారి కోసం శక్తి అనే ఒక టెంపుల్, శివశక్తులతో పాటు ఇలా శివశక్తి అని కూడా నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత దాంతోపాటు దాదాపు ఒక 70 విగ్రహాలు, దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా అతను అక్కడ ప్రతిష్టాపించారు. విగ్రహాలు ప్రతిష్టాపించి మన భారత్లో ఎలాగైతే ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజలు జరుగుతాయో అలాంటి పూజలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. దాంతోపాటు అప్పుడప్పుడు అకేషనల్గా కూడా హోమాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే అవకాశం కూడా కల్పించాడు. దాంతోపాటు ఈ ఐరోపాలోనే ఉన్న గుళ్ళల్లో చాలా తక్కువ టెంపుల్స్లో ఈ శివాలయం అతిపెద్దది అవటం ఎంత గమనార్హమో, అట్లనే ఆ ఐరోపాలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అక్కడికి వస్తున్నారు. అది చూసి అనేక దేశాల నుంచి కూడా తీర్థయాత్రల పేర్లతో కావచ్చు, టూర్ పేరుతో కావచ్చు చాలామంది కూడా ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. అంత గొప్ప టెంపుల్ ఇది. దాదాపు 5500 చదరపు మీటర్లో నిర్మించిన ఈ టెంపుల్ ఇప్పుడు ఐరోపాలోనే చాలా ఫేమస్ అయింది. ఈ ఎస్టోనియాలోనే చాలా ఫేమస్ అయింది. అయితే ఈ గుళ్ళో ప్రతిష్టాపించినటువంటి 70 దేవతామూర్తి విగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో భారత నుంచే తీసుకెళ్లారు. ఆ గుడి నిర్మాణం కూడా ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా, వాస్తుశాస్త్ర నియమానికి అనుగుణంగా, ఈ యంత్రశాస్త్రానికి అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో ఈ గుడి నిర్మాణం చేశారు. దాంట్లో విగ్రహాలను కూడా నెలకొల్పారు. అట్లా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కూడా ఆచార్య మనందరికీ వివరిస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ జూన్ నెలలో కూడా వాళ్ళ గుడిని ప్రతిష్టాపించి చాలా అద్భుతమైన వేడుకలు జరిపారు. ఆ తర్వాత ఈ గుడి నిర్మాణానికి కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో పాటు ఇంకా కొంతమంది దాతల దగ్గర నుంచి విరాళాలు తీసుకుంటూ త్వరలోనే వాళ్ళ ఎస్టోనియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నుంచి కూడా విరాళాలు తీసుకొని గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేస్తామని అంటున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దేశంలో దాదాపు 50% మంది నాస్తికులు, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడరో, దేవుణ్ణి నమ్మరో, అసలు దైవమే లేదని అంటుంటారో అలాంటి నాస్తికులు 50% ఉన్న ఆ ఏరియాలో, 35% క్రిస్టియన్లు ఉన్న ఆ ఏరియాలో, చాలా 15%లో హిందువులు కూడా చాలా లెస్% ఉన్న ఏరియాలో ఇలాంటి ఒక అతిపెద్ద శివాలయం నిర్మించడం, ఐరోపాలోనే అతిపెద్ద శివాలయం అవటం కూడా ఒక అద్భుతమైన విషయము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.